ప్రవీణ్ మృతి పైన ఇంకా మిస్టరీ వీడలేదు. సీసీ ఫుటేజ్ లో ఉన్న అసలు ప్రవీణే కాదు అంటూ కొంతమంది వాదిస్తూ ఉంటే అసలు బైక్ ప్రవీణ్దే కాదంటూ మరికొంతమంది అంటున్నారు. అయితే ఆర్టీవీ చేతిలో కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. ప్రవీణ్ ఎందుకు బైక్ నడుపుతున్నాడు అంటే ప్రవీణ్ ఇంతటి స్థాయిలో ఉన్న వ్యక్తి బైక్ పైన ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇలా అనేక రకాల కోణాల్లో కూడా ఆర్టీవీ కొంత ఆయన విషయం పైన విశ్లేషించే ప్రయత్నం చేసింది, కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మా ఇన్వెస్టిగేషన్ లో ఆర్టీవీ చేతిలో కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ప్రవీణ్ భార్య జెసికా పగడాల పైన బైక్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. అయితే హైదరాబాద్ లో కూడా ప్రవీణ్ బైక్ పైన 6 చలానాలు ఉన్నాయి. అయితే మేము అందరూ అనుకోవచ్చు జనరల్ గా దొరికేటువంటి సబ్జెక్ట్ అనేది ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఏముందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాలకి ఆయన వ్యక్తిగత లైఫ్ పైన డెఫినెట్ గా కొంత ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా వెళ్లేందుకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన ఎక్కువగా బైక్ రైడింగ్ ఇష్టపడుతూ ఉంటాడట. ప్రైవసీ కారణాల దృష్ట్యా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే దానికి బైక్ రైడింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రైవసీ కారణం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఆలోచనతోనే ఒంటరిగా ప్రవీణ్ బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేవాడట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల అసలు బైకే వాడడు, ఆయన బైక్ డ్రైవ్ చేసింది ఆయన కాదు, ఇంతకీ ఆ బైకే ఆయనది కాదు అని వాదనలు వినపడుతున్నాయి. ఈ రకరకాల వాదనలకి ఆర్టీవీ కొంత విశ్లేషించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రవీణ్ పగడాల బైక్ కానే కాదు అనే వాళ్ళకి ఎటువంటి సమాధానం దొరుకుతోంది? ఎస్ సార్, డెఫినెట్గా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి కాస్త స్థితిమంతుడు, తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వ్యక్తి బండి మీదనే ఎందుకు తిరుగుతున్నాడు అనేది చాలామందికి ఇప్పుడు వస్తున్న ప్రశ్న. అసలు నిజంగానే ఆ బండి ప్రవీణ్ పగడాలదే కాదు, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి బైక్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి, ఇది ఈ అతని మరణం తర్వాత చాలా క్వశ్చన్స్, చాలా ఇష్యూస్ రేజ్ అవుతున్న నేపథ్యం. దీని మీద ఆర్టీవీ కొంత లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేసింది. సో దీంట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి చూస్తున్నాయి మనోజ్. దీంట్లో ప్రధానంగా వెహికల్ నెంబర్ TS08FT0739 ఇది ప్రవీణ్ పగడాల వాడిన బుల్లెట్. ఈ బుల్లెట్ జెసికా పగడాల మీద ఆమె పేరు మీద రిజిస్టర్ అయింది. అంటే ఈ బుల్లెట్ తన భార్య పేరు మీద రిజిస్టర్ అయిన పరిస్థితి. ఇది కేవలం ప్రవీణ్ పగడాల మరి బుల్లెట్లోనే ఎందుకు తిరుగుతున్నాడు అనే అంశం కూడా చూసుకుంటే కేవలం బయటకు వచ్చేటప్పుడే కాదు, ఆయన హైదరాబాదులో కూడా దాదాపుగా ఇతని మీద 6 చలానాలు ఫైన్స్ వేసిన పరిస్థితి. ఏప్రిల్ 2, 2018లో కూడా ఎస్డి రోడ్లో ఆయనకు ఒక చలానా పడింది. అలాగే ఏప్రిల్ 20, 2020లో కూడా ఏప్రిల్ 11న నేరేట్మెట్ ఎక్స్ రోడ్లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఒకటి, అది కూడా మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వితౌట్ హెల్మెట్ అండ్ నాట్ వేరింగ్ హెల్మెట్ బై రైడర్ ఈ 2 కూడా హెల్మెట్ లేకుండా పడింది. తర్వాత 25 అక్టోబర్ 2021లో కేవీ జంక్షన్లో ఏదైతే మల్కజ్గిరి రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో పార్క్ పెట్టున్న నేపథ్యంలో చూస్తున్నాం. అది క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఒంటరిగా ఇంత దూరం హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి ఆయన ఒంటరిగానే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఇన్ని కిలోమీటర్లు వెళ్ళడానికి గల కారణం ఏంటి? మనోజ్, కొంత ఈ వ్యవహారం మీద కొంత పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. మీరు కూడా కొంత ఓపికగా ఈ వ్యవహారంలో కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేదానికి ఆర్టీవీ ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను. కొంత ఓపికగా వ్యవహారాన్ని వినాల్సిన పరిస్థితి అయితే ఉంది. కారణం ఒకటి, ప్రవీణ్ పగడాల తలుచుకుంటే అతను రాని వెహికల్ అంటూ ఉండదు. అతను కావాలనుకుంటే అతనికి బంధువులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, తన వ్యాఖ్యల్ని వినే చాలామంది క్రైస్తవ సహోదరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కడికి కావాలన్నా అక్కడికి బైక్స్లు కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఆయనకి. కానీ మరి ఆయన ఒక్కడే సింగిల్గా ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా, ఇది కేవలం ఇది మొదటిసారి కాదు రావడం, ఆయన చాలాసార్లు వచ్చిన పరిస్థితి కూడా బైక్ మీద వచ్చిన పరిస్థితి. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆయన బైక్ మీదనే తిరుగుతారు. అదే విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు బైక్ మీద తిరగడం ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్. అయితే దీంట్లో 2 కారణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల నిత్యం
తాను ఒంటరిగా ఏదైనా సాధించాలి. దేవుడు వాక్యాల్లో కూడా నువ్వు క్రిస్టియన్ జీసస్ చెప్పిన ప్రకారంగా కొన్ని వ్యవహారాల్లో ఒంటరిగానే ఉండు, నీ పైన ఒంటరిగా పోయినప్పుడే నీకు కూడా ఆ వాక్యాలు ఉంటాయి అనేది కొంత వాళ్ళు ఆయన చెప్పే మాటల్ని పూర్తిగా నమ్ముతారు, ఆయన విశ్వసిస్తారు కూడా. ఆ నేపథ్యంలోనే ఆయన కొంత సొంతంగా ఒంటరితనంగా ఉండడానికి ఒక ప్యాషన్ లాగా అలవాటు చేసుకున్నారు. ఆ ప్యాషన్లోనే భాగంగానే ఇది ఇంత దూరం ఈరోజు ఆయన ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇదే కారణం. అయితే మరి ఆ బైక్లో ఆయన కొన్ని జాగ్రత్తలు చూసుకోరా అంటే నిజంగా మనం కానీ చలనాలను కానీ చూసుకుంటే ఈరోజు చలనాలలో చాలా విషయాల్లో అతనికి హెల్మెట్లు లేక కొన్ని ఫైన్స్ పడ్డాయి. తర్వాత ఆ బండిలు వేరే వాళ్ళు కూడా వాడి ఉండొచ్చు, ఆయనే వాడి ఉండడం కరెక్ట్గా అనుకోదు, వేరే వాళ్ళు వాడినప్పుడు కూడా ఆ బండి ఫైన్ ఎలాగో పడితే పరిస్థితి అయితే ఉంది. బట్ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో ఆయన ఖచ్చితంగా మార్నింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చివరి తుది శ్వాస వరకు తన హెల్మెట్ని ఎక్కడ కూడా అతను తీల. ఈవెన్ మధ్యలో 1-2 సార్లు ఆయన కింద పడ్డారని ఒక సమాచారం అందుతున్నప్పటికీ కూడా అక్కడ కూడా అతను హెల్మెట్ అనేది తీయకుండానే ఆ హెల్మెట్తోనే మనం త్రూ అవుట్ చూసుకుంటే అంటే విజయవాడ నుంచి ఈరోజు రాజమండ్రి దగ్గర సమీపంలో ఆయన మరణ సంఘటన ప్లేస్ అంత వరకు కూడా చివరికి పూర్తిగా కూడా ఆయన హెల్మెట్తోనే ఆయన వాహనాన్ని అంతా కూడా నడిపిన పరిస్థితి. మరి ఆయనకి ఎందుకు వాహనాలంటే పోలేకపోయారు, లేదు బుల్లెట్లోనే ఎందుకు పోవాలనుకున్నాడు, అది ఆయనకి మొదటి నుంచి ఉన్న ఒక ప్యాషన్గా మారింది. ఆయనకు కొంత సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. కొన్ని వ్యవహారాల్లో ఆయన ఎవరి మాట కూడా వినరు. ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకుంటే ఆ డెసిషన్లో ఆయన ఎవరి మాట వినరు అనేది కొంత సమాచారం కూడా చెప్తుంది. ఆయనకి ఆ నేపథ్యంలోనే తన హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు సాధారణంగా అంత పెద్ద వ్యక్తి అంటే అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఒక సంఘమే ఆయన వెంట నడుస్తుంది. మనం చూడొచ్చు ఆయన మరణ వార్త విని ఎన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. అటువంటి వ్యక్తి కనీసం కారు లేకుండా పోవడము, కారులో తిరగకుండా పోవడం ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఇట్లా పోలీసుల్ని వేధిస్తుంది, ఇట్లా కామన్ పబ్లిక్ని కూడా. సరే ఓకే, కారు లేకుండా పోయినా కనీసం ఇంకో మనిషిని తోడు లేకుండా ఎందుకు వచ్చారు? మనిషి ఒక బైక్లో వస్తున్నా ఒకవేళ ప్యాషన్ ఉన్నా కూడా ఎవరెవరు అతనికి సహాయకులు ఉంటారు, ఒక బౌన్సర్స్ ఉంటారు, లేదు కొంతమంది అతను చుట్టూ పరిచయం చేసుకునే లేదు తన అవసరాలను తీర్చే కొన్ని వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎందుకు లేరు అనేది ప్రశ్న చాలాసార్లు మిగులుతుంది. ఆయన సింగిల్గా లీడ్ చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే తన వ్యవహారాలని బయట వ్యక్తులకు తెలుసుకోకూడదు అనే ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేదు ఏదైనా తన పని తానే చేసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారా అనే అంశాలను కూడా ఈసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది మనసు. బట్ ఏదేమైనా ఒక విషయం మాత్రం గ్యారంటీ, మనోజ్ ప్రవీణ్ పగడాల మాత్రం కొన్ని వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే తను ఎక్కడికి పోయినా మనం కానీ చూస్తే ఇప్పుడు ఈ 6 ఛానల్లో ఉన్న ఫోటోల్లో ఒకవేళ ప్రవీణ్ పగడాల ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ రెండో వ్యక్తి లేరు, కేవలం తను ఒక్కడే సింగిల్గానే ఉన్నాడు. కొన్ని దగ్గర హెల్మెట్లు ఉన్నాయి, కొన్ని దగ్గర హెల్మెట్లు లేవు. సో ఇప్పుడు ఈరోజు కూడా జరిగిన సంఘటనలో కూడా గతంలో కూడా ప్రవీణ్ పగడాల సింగిల్గానే నేరుగానే విజయవాడకి 2-3 సార్లు వచ్చినప్పటికి కూడా అతను చూసిన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తుంది ఆయన ఒంటరిగా రావడం ఇష్టపడతారు, ఒంటరిగా వెళ్ళడం. అంటే ఎందుకు ఒంటరిగా రావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఎందుకు ఆయన తన వ్యవహారాలని మూడో వ్యక్తికి తెలియకూడదని అనుకుంటున్నారా, లేదు తానే అన్నీ భరించాలి, తాను ఎవరి సహాయం మీద ఆధారపడి ఉండకూడదు అని భావిస్తున్నారా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. సో ఈ యాంగిల్లోని వ్యవహారాన్ని అంతా కూడా కొంత విషయం అయితే జరుగుతుంది. కానీ ఏదేమైనా ప్రవీణ్ పగడాల వ్యవహారంలో మాత్రం ఈరోజు ఆయన మృతికి కారణమైన ఆ బుల్లెటా, లేకపోతే ఏం జరిగింది వెనకాల, ఏం జరిగింది యాక్సిడెంటా, లేకపోతే నిజంగానే ఈ వ్యవహారం మీద పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే 200 కెమెరాలు సీసీ ఫుటేజ్ని పూర్తిగా కూడా పోలీసులు సేకరించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. బహుశా రేపు ఎల్లుండి లోపల ఈ కేసుని పూర్తి స్థాయిలో ఛేదిస్తారు పోలీసులు, వ్యవహారాన్ని తెలుపుతారనే సమాచారం అయితే అందుతోంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఏదేమైనా కూడా RTV ఎప్పటికప్పుడు ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక విషయాలను చాలా క్లుప్తంగా వివరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. డాక్టర్స్తో మాట్లాడుతున్నాం మనం. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయం పైన డాక్టర్స్తో మాట్లాడుతున్నాం. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత నుంచి కూడా అనేక విషయాలపైన CCTV ఫుటేజ్లు కానివ్వండి, ఎప్పటికప్పుడు చాలా మందితో కూడా మనం మాట్లాడించాం. అసలు పాస్టర్ల వాదన ఏంటి,
క్రైస్తవులు ఏమనుకుంటున్నారు, వారి ఆవేదన ఏంటి, వాళ్ళ ఆరోపణ ఏంటి అని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగానే ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. అసలు ప్రవీణ్ పగడాల బైకే లేదు, ఆయన ఆ బైక్ నడపడం లేదు. వీటన్నిటికీ కొంత మనం కొన్ని లోతుల్లోకి వెళ్ళి అసలు చలానా చెక్ చేస్తే ఆయన బైక్ పైన, మీకు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ చూపిస్తాను, 6 చలానాలు ఉన్నాయి. ఒకసారి ఆ చలానాల తాలూకు ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి 6 చలానాలు ఉన్నటువంటి ఆ లిస్ట్ చూపించండి. సో 6 చలానాలు ఉన్నాయి. 6 చలానాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక బాక్స్లో మీకు కనబడుతుంది కదా. ఈ 6 చలానాలు కూడా వివిధ ప్రాంతాలు. ఇక్కడ చూడండి, ఫస్ట్లీ 2018 నుంచి 2 ఏప్రిల్ 2018 నుంచి. ఇక బైక్ విషయానికి వస్తే ఓనర్ నేమ్ ఇక్కడ కనబడుతుంది కదా, జెసికా పగడాల. తన భార్య జెసికా పగడాల పైన ఈ బైక్ రిజిస్టర్ అయి ఉంది. సో 2018 నుంచి 2025 31 జనవరి వరకు కూడా 6 చలానాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఈ చలానాలు ఉన్నాయి. ఒకసారి ఆ చలానా తాలూకా ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను నేను. ఒకసారి పీసీఆర్ ఫొటోస్ ప్లే చేయండి. సో ఈ ఫొటోస్లో మీరు చూస్తే కనుక కేవీ జంక్షన్ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా మనకి ఇది ప్రవీణ్ పగడాలని మాత్రం అర్థమవుతోంది. కేవీ జంక్షన్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఆయన ప్రవీణ్ పగడ అర్థమవుతోంది. మీరు చూడండి, ముందుగా హెడ్ లైట్ కూడా ఆయన చాలా చక్కగా హెల్మెట్ ధరించారు, రూల్స్ పాటిస్తున్నారు. అయితే ఇక్కడ ఈయన రాంగ్ రూట్లో వెళ్ళారంటే అప్పుడు చలానా నమోదైంది. హెడ్ లైట్ కూడా గ్రిల్ ఉంది, బుల్లెట్ బైక్ అదే TS 08 FT 0739 బహుశా ఎగ్జాక్ట్గా ఎస్ అదే చలానా. సో పక్కన నేరేడుమెట్ దగ్గర ఇంకొకటి ఉంది, కానీ ఇక్కడ మనం ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ చేయలేం, ధృవీకరించలేం దాన్ని. ఇక్కడ ప్రవీణ్ పగడాలన్నా ఆ ఫోటోలో ఉందని మాత్రం మనం ధృవీకరించలేం. ఇక మరోవైపు ఇక్కడ చూస్తే SD రోడ్ దగ్గర కూడా వితౌట్ హెల్మెట్ మరొక చలానా నమోదైంది. ఇక్కడ కూడా మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం ఇది ప్రవీణ్ పగడాలని చెప్పేసి. ఇక పక్కనే మల్కాజ్గిరి దగ్గర నమోదైనటువంటి మరొక చలానాలో అయితే ఎగ్జాక్ట్ గా ఇద్దరు కూడా ప్రవీణ్ పగడాల కాదు. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఆయన బైక్ ఆయనతో పాటుగా ఇంకెవరో కూడా డ్రైవ్ చేస్తున్నారు. సో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇంకొక వ్యక్తి మల్కాజ్గిరిలో మరొక చలానా ఉంది, అది బోల్డ్ హెడ్తో ఉన్నాడు, ఆయన కూడా ప్రవీణ్ పగడాల కాదు. అక్కడ కూడా మనం చెప్పలేం కన్ఫర్మ్గా. సో క్లియర్గా ఇక్కడ ఎవరి కాదు. ఇక్కడ మనం నేరేడుమెట్ దగ్గర ఒక వీడియోలో చూడొచ్చు, CCTV కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. సో ఇక్కడ మనం ఫుల్ విజువల్లో చూస్తే కనుక CCTV కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు నేరేడుమెట్ X రోడ్ దగ్గర. ఇక్కడ ఇటువైపు నుంచి ప్రవీణ్ పగడాల. ఎందుకు ఇది మనం చెప్పొచ్చు అంటే, ఆయన ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ ఫోటోలో, ఆ బాడీ చూసినా లేకపోతే ఆయన ఫేస్ చూసినా ఇవన్నీ చూసినా కూడా కొంత ఆయనలాగా కనబడుతుంది. ఎగ్జాక్ట్గా మనం కన్ఫర్మ్ చేయలేం, కాకపోతే డెఫినెట్గా ఆయన బైకే ఇది. సో ఇక్కడ చూడండి, రాంగ్ రూట్ అంటే అక్కడ సిగ్నల్ పడిపోయింది, సిగ్నల్ని జంప్ చేసి యూటర్న్ తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా తెలంగాణ చలాన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పోలీసులు విడుదల చేసినటువంటి, పోలీసులు చలాన్ ఫైన్స్ వేస్తారు కదా, ఆ ఫైన్స్ ద్వారా వచ్చినటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రవీణ్ పగడాల బైక్ నడుపుతాడు. ఆ బైక్ ప్రవీణ్ పగడాల భార్య పేరు రిజిస్టర్ అయింది, అది బైక్ కూడా ప్రవీణ్ పగడాల అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక ఆసక్తికర విషయం, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ ఫోటోలో చూసినా ఇక్కడ నేరేడుమెట్ X రోడ్ దగ్గర ఒక్కసారి తన ఒక మహిళతో వెళ్తున్నాడు, అది ఎవరో తెలియదు కానీ ఒక మహిళతో వెళ్తున్నాడు. ఇక్కడ తప్ప మిగిలిన ఎక్కడ చూసినా కూడా ఒంటరిగానే ఉన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకటంటే, తన ప్రైవేట్ లైఫ్ని ఆయన చాలా కోరుకుంటారు, తనకి ప్రైవసీ కావాలని కోరుకుంటారు. ఎటు వెళ్ళినా కూడా ఒంటరిగా వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఉండేవాడు ప్రవీణ్ పగడాలనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. తాను చెప్పేటువంటి వ్యాఖ్యల్లో కానివ్వండి, తను బోధించేటువంటి బోధనలో కానివ్వండి, తన వాదనలో కానివ్వండి, తన స్పీచెస్లో కానివ్వండి, ఒంటరిగా ఉండు సాధించని పదే చెప్తుంటాడు. కాబట్టి అదే లక్ష్యంతో ప్రవీణ్ పగడాల వెళ్ళేవాడు. సో తరచుగా బైక్ డ్రైవింగ్ని ఇష్టపడుతుండేవాడు. మరి అంతటి ఒక టాప్ మోస్ట్ స్పీచ్ ఇచ్చేటువంటి పర్సన్, అట్ ది సేమ్ టైం క్రిస్టియన్ కమ్యూనిటీలోనే చాలా ఫెమిలియర్గా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల తలుచుకుంటే బౌన్సర్స్ని, అవసరమైతే తన స్పీచెస్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి వచ్చేటువంటి వ్యక్తులను కూడా కార్లలో బైక్స్ పైన తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ప్రవీణ్ ఎందుకు ఈయన బైక్ మీద తిరగాల్సి వచ్చిందంటే ఒకే కారణం, ఆయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడంటూ కూడా తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉండాలనే ఒక ఆలోచనతో ఉంటాడు, అందుకే ఇలా ప్రతిసారి కూడా ఒంటరిగానే ఉన్నాడు అనేది మాత్రం తెలుస్తోంది. ఇక పైపెచ్చు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. ఆయన బైక్ హెడ్ లైట్ పగిలిపోయినా కూడా ఇంకా బైక్ డ్రైవ్ చేస్తూనే వెళ్తున్నాడంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ రిస్క్ చేయడం అనేది కాదు, తనపైన తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అట్ ది సేమ్ టైం నేను ఏం కాదు పర్లేదు, నేను రోజు వెళ్తున్నాను కదా, ఇన్నిసార్లు నేను వెళ్ళాను, నాకు కొత్త అయితే కాదు కదా బైక్ అనే ఒక ఆలోచనతో కూడా బహుశా ఆయన ఉండవచ్చు. సో మొత్తం మీద ప్రవీణ్ పగడాలది అసలు ఆ బైక్ ప్రవీణ్ పగడాలదే కాదు, అసలు ప్రవీణ్ పగడాల బైక్ నడపడం అనే వారికి ఇది ఒక సమాధానంగా దొరుకుతుంది. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇంకా 200 CCTV కెమెరాలని పోలీసులు పరిశీలించారు, చాలా క్లుప్తంగా అన్నీ చూశారు. వాళ్ళు నిర్దిష్టంగా ఆ కెమెరాలకు సంబంధించి అన్ని కూడా బయటపెట్టి దాదాపుగా ఇప్పుడే కొన్ని విషయాలు బయట పెట్టేశారు. ఇంకా పోలీసులు చాలా కన్ఫర్మ్గా ఈ కేసు సంబంధించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక అంశం కొలికొచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా ప్రవీణ్ పగడాల మరణం పైన మీకేదైనా అనుమానం ఉంటే ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి.
SRR Vari Prestige Project, Sriram Riverview, 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315.